అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము సహకరించుట సమ్మతించుట. సహకరించుట సమ్మతించుట. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవారి తోడు అని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయనిది ప్రమాణమే. చూడండి, మనము మనుషులవి ఏదైనా ఒక విషయం చేయాలి అనుకుంటే దానికి ప్రమాణం చేపిస్తారు. ఎవరి మీద? గొప్ప వాళ్ళ మీద ప్రమాణం చేపిస్తారు. ఏదైనా వివాదం వస్తే ఆ ప్రమాణమే వారికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాముకి దేవుడు ప్రమాణం చేశాడు. దేవుని కంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరు కదా. అందుకని దేవుడు తన మీదే తాను ప్రమాణం చేసుకున్నాడు. నా తోడు అబ్రహాము, నీకు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఇదే వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు ఈ ఉదయకాలంలో దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, బిడ్డ నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, బిడ్డ నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అంటున్నాడు. అయితే అప్పుడు అబ్రహాము ఓర్పుతో సహనముతో సమ్మతించాడు. అంతేకాదండి, సహకరించాడు. ఆయన నిబంధనకి సమ్మతించాడు. తర్వాత ఆయన వాగ్దానానికి సహకరించాడు, ఆయన కార్యాలకు సహకరించాడు. ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానని. ఎప్పటికీ ఆయనకి వాగ్దానం నెరవేరింది. ఆయన ఎంత సహించుకున్నారు, ఎంతో సహనంతో సహకరించాడు. దేవునికి సహకరించాలి. మనం ఏదైనా విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైన మనం దేవునికి సహకరించాలి, సమ్మతించాలి. దేవుని యొక్క వాగ్దానాలని సమ్మతించాలి. ఆయన ప్రమాణం చేసిన దేవుడు, మాట తప్పని దేవుడు. కాబట్టి దేవుడు అబద్ధ మాటకు మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పినది చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఆయన దేవుడు అబద్ధమాడటానికి మనం మానవ మాత్రుడు కాదు, పశ్చాత్తాపడటానికి నరపుత్రుడు కాదు. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకుండా ఉంటాడా? ఆయన స్థాపించకుండా ఉంటాడా? మాట ఇచ్చిన తర్వాత స్థాపించకుండా ఉంటాడా? ఉండడు. దేవుడు మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు. ఆ మాటకి మనం సహకరించాలి, దేవునికి సహకరించాలి. ఆయన నిబంధనను సమ్మతించాలి, ఆయన చేసిన నిబంధనకి సమ్మతించాలి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. నీ సరిహద్దులను విస్తరింపజేస్తాడు, నీ బిడ్డలను విస్తరింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. నీ సంతానాన్ని ఎలా విస్తరింపచేస్తానని చెప్తున్నాడు అబ్రహాంతో దేవుడు. ఆకాశ నక్షత్రముల వలెను, అంతకంటే ఎక్కువగా సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల వలన నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. వారు తమ శత్రువుల గమని స్వతంత్రించుకొందురు అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఇప్పటికీ నెరవేర్చాడు ఇశ్రాయేలీయుల పక్షంగా. సో ఇక్కడ సహకరించడం, సమ్మతించడం. ఎందుకు సహకరించాలి? ఎంతకాలం సహకరించాడో చూడండి యేసుపు. ఇక్కడ అబ్రహాము యెహోవా తండ్రి ఇచ్చిన వాగ్దానానికి సహకరించాడు. అంతేకాకుండా ఆయన చేసిన ప్రమాణాన్ని సమ్మతించాడు. ఆయన మృతతుల్యం అయిపోయింది, ఆయన శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది. 100 సంవత్సరాలు వచ్చేసినాయి. ఆయన ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం కలుగజేస్తాను, నీ బిడ్డ, నీ కడుపులో పుట్టిన బిడ్డే ఇక్కడ వారసుడు అవుతాడని చెప్పాడు. కాబట్టి ఆయన సహకరించి సహనంతో ఎంతో ఎదురు చూశాడు. తన శరీరము మృతతుల్యం అయిపోయినప్పటికీ అందుచేత మృతతుల్యుడైన ఆయన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరం నందన లెక్కింప శక్యము కాని ఇసుక వలన సంతానం కలిగను. మృతతుల్యమైపోయిన శరీరం నుంచి అబ్రహాముకి, శారాకి సంతానం కలిగింది.
అది దేవుని వాగ్దానం. వాళ్ళ సహనంతో, ఓర్పుతో సహకరించారు, సమ్మతించారు. దేవుని వాగ్దానానికి, దేవుని ప్రమాణానికి సమ్మతించారు. మనం కూడా ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రమాణాలకు మనం సమ్మతించటం లేదు బిడ్డ. ఈ రోజు నుండి నీవు చేసిన ప్రమాణాలకి సమ్మతించటం నేర్చుకోండి. దేవునికి సహకరించటం నేర్చుకోండి. దేవుడు చేసిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాడని సమ్మతించటం నేర్చుకోండి బిడ్డ. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకుకు బలిగా అర్పించాడు. అబ్రహాముని దేవుడు అడిగాడు, నీకొక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వడానికి వెనకాడాడండి? వెనకాడకుండా ఆయన అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వటానికి తీసుకెళ్ళాడు. కుమారుడు అడిగాడు, తండ్రి బలి ఇవ్వటానికి వెళ్తున్నాము, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడని విశ్వాసంతో మాట్లాడాడు. ఆయన్ని అలాగే చూసుకున్నాడు. అప్పుడు తీసుకెళ్లి బలి మీద కుమారుని కట్టేసి పండుకోబెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. దేవుడు ప్రత్యక్షమై, అబ్రహాము నీ విశ్వాసంకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. నీకు ఒక్కగానొక్క కుమారుడిని కూడా నాకు ఇవ్వటానికి నువ్వు వెనుదీయలేదు, నువ్వు ఆపు అని చెప్పేసి ఆపేసి పొదల్లో ఉన్న గొర్రె పొట్టేలను తీసుకెళ్ళి బలి ఇవ్వు అని చెప్తాడు. కాబట్టి అబ్రహాము ఎంత సహించుకున్నాడో చూడండి. ఆయన దేవునికి సహకరించడంలో ఓర్పు సహనంతో ఆయన సహకరించాడు దేవుడికి. మనం కూడా అలా ఓర్పు సహనంతో దేవుణ్ణి సహకరించాలండి. దేవునికి సహకరించాలి, ఆయన ప్రమాణానికి సమ్మతించాలి. ఆయన ప్రమాణానికి సమ్మతించినట్లయితే మనకి ఎంతో ఆశీర్వాదం అనేది దొరుకుతుందండి. ఇశ్రాయేలుగా మార్చబడిన అబ్రహాం సంతానానికి మరి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఇప్పుడు ఎవరైతే విశ్వాసంగా బాప్తీసం తీసుకుని రక్షణ పొంది విశ్వాసులు అవుతారో వాళ్ళందరికీ తండ్రి అబ్రహాము. ఆయన సంతానం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుండి ఆయన సంతానం ఉంది. ఇప్పుడు ఆయన సంతానాన్ని ఎవరు లెక్కింపగలరు? ఇసుక రేణువుల కంటే ఎక్కువ సంతానాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. ఇసుక రేణువుల కన్నా ఎక్కువగా, అంతకంటే ఆకాశ నక్షత్రాల కన్నా అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడతాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదను అంటున్నాడు. ఆ వాగ్దానానికి మీరు సహకరించి సమ్మతించి పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడిని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. సమ్మతించడం మాకు నేర్పించారు తండ్రి. నీకు సహకరించి సమ్మతించే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభువా. అబ్రహాము ఏ రీతిగా సహకరించి సమ్మతించి ఇశ్రాయేలు సంతానానికి విశ్వరేణువులంత సంతానాన్ని ఆయన అభివృద్ధి చేసుకున్నాడు. ఆకాశ నక్షత్రాల కంటే అధికమైన సంతానం కలుగ చేస్తున్నాడు ప్రభువా. విశ్వాసులకు తండ్రిగా ప్రేరు పొందినాడు ప్రభువా. అయ్యా, మేము కూడా అట్టి రీతిగా మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.